తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈ రోజుకు సంబంధించి ఏదైతే పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే మీ ముందుకైతే నేనైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్ అనేది ఏందనగా ఈరోజు మాత్రం పంపిణీ జిల్లాల వైజ్ లిస్ట్ అనేది మనకైతే అందరికంటే ముందుగా మనకైతే రావడం అయితే జరిగింది. సో వచ్చిన లిస్ట్ వైజ్ నేనైతే మీకు ఎన్ని జిల్లాల మేరకు మనకైతే ఈరోజు పంపిణీ అయితే చేయబోతున్నారో ఆ జిల్లాల వైజ్ లిస్ట్ అనేది మీకైతే తెలియజేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో చివరి వరకు చూస్తేనైతే మీకైతే ఈ పింఛన్లు మనకైతే ఎలా అయితే వస్తాయి, సో ఇంకా ఈ పింఛన్ల పైన అయితే రానున్న అప్డేట్స్ గురించి, మరియు ఇంకా ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి గురించి, మరియు ఎవరెవరైతే మహిళలు ఉన్నారో ఏదైతే మహాలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అయితే అమల్లోకి రాబోతుందో వీటన్నింటి గురించి అయితే నేను మీకు వివరంగా ఈ సమాచారం అయితే అందిస్తాను గనక సో ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే చూస్తున్నారో సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా ఇంకా ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో ఎవరెవరైతే కొత్త పింఛన్ లబ్ధిదారులు ఈ పింఛన్ డబ్బులకు ఏదైతే దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఉన్నారో సో వారికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులలో సో మనకైతే త్వరలోనే ఇంకా ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులకు ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నారో సో వారికైతే దరఖాస్తు చేసుకోవడానికి మనకైతే త్వరలోనే ఈ తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు. సో విడుదల చేయంగానే ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరినీ ఎవరెవరైతే అనర్హులను లెక్కించి సో వారికైతే ఎంత చొప్పున వారికైతే రావాలో అంత చొప్పున ఈ పింఛన్ల డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే క్యాబినెట్ మీటింగ్లోనైతే స్పష్టంగా ఈ శుభవార్త అనేది తెలియజేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరైతే అనర్హులైతే ఉన్నారో సో ఇంకా అనర్హులకు ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళందరినీ కూడా లెక్కించి వారికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి కట్ చేస్తామని కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే ఈ పింఛన్ డబ్బులలో ఇంకా ఎవరెవరైతే చాలామందికి గత 2 నెలలుగా ఈ పింఛన్ డబ్బులు అనేవి కట్టుకోవడం అయితే జరిగింది. సో ఆ కట్టైన వారిని ఉద్దేశించుకొని కట్టైన వారికి ఎంత చొప్పున డబ్బులు కట్టాయో సో అంత చొప్పున అనేది మనకైతే ఈరోజు ఇంకా 2 రోజులలో ఎవరెవరైతే కట్టాయో వారందరికైతే ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇంకా ఎవరెవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ఏదైతే రానున్న పథకం ఏదైతే ఉందో వాటి గురించి కూడా మనకైతే త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగ ఉంటే మరియు మనకి ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా సికింద్రాబాద్, కామారెడ్డి, ఖమ్మం, హన్మకొండ, మెదక్, ములుగు, వరంగల్, సిద్దిపేట, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీరైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.